హాయ్ అండి అందరికీ. ఈరోజైతే మార్నింగ్ డే మా పిల్లలతో ఎలా గడుపుతానో చూడండి. అసలు పిల్లల యాక్టివిటీస్ ఏంటి, అసలు ఎలా చేస్తారో చూపిస్తాను. మా బేబీ అయితే మార్నింగ్ నిద్ర లేవగానే డబ్బులు చూపిస్తుంది. ఇంకా ఆమెకి పైసలు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మార్నింగ్ లేవగానే షాప్కి తీసుకుపోవాలి కాబట్టి. అసలు మార్నింగ్ లేవగానే షాప్కి తీసుకెళ్ళకుంటే ఇంకా ఆ రోజు పెద్ద యుద్ధమే జరిగిపోతుంది మా ఇంట్లో మాత్రం. అంత అలవాటు అయిపోయిద్ది ఆమె షాప్కి. ఎంత చెప్పినా వినదు. ఏం చేస్తాం ఇంకా మనం. ఎంత పిల్లలేమో ఏడుస్తారు వద్దన్నా కానీ. ఇంకా మనం వాళ్ళు చెప్పింది మనం వినాలి కదా. సో ఇంకా తననైతే షాప్కి తీసుకెళ్దామని ఇంకా వాళ్ళ నాయనమ్మని పిలుస్తుంది. తను షాప్కి వెళ్దాం దా నాయనమ్మ అని పిలుస్తుంది తను. ఇంకా వాళ్ళ నాయనమ్మ అయితే షాప్కి వెళ్దామని రెడీ అయ్యి వచ్చేస్తుంది. మార్నింగే అసలు తనకైతే మజా తాగంది ఆ రోజు గడవదు అసలు టైమింగ్. అమ్మో అస్సలు భలే సతాయిస్తుంది షాప్కి వెళ్ళకుంటే. ఇంకా ఆ రోజు అయిపోయాము మనమైతే. చూడండి ఎట్లా చెప్తుందో. ఇంకా మొత్తానికైతే షాప్కి అయితే తీసుకుపోయింది వాళ్ళ నాయనమ్మని. నువ్వు ఏడిపోతావు చెప్తుంది. ఇంకా ఏం తెచ్చుకుంటావు అంటే, ఏం తెచ్చుకుంటావు? మాసా తెచ్చుకుంటావా? నీకు ఇష్టమా మాసా అంటే? ఆహా, ఎప్పుడు తింటావు అదే? అప్పుడే తాగుతావు అది? చిట్టికలకి అయితే చాలా తెలివి ఎక్కువ అండి. ఎన్ని పైసలు ఎవరు ఇచ్చిర్రు? నాన్నమ్మ ఇచ్చిందా? ఏం కొనుక్కుంటావు? మా తమ్ముడికి వద్దా? వద్దా వద్దా తమ్ముడికి? షాప్ కాడికే కానీ తమ్ముడికి వద్దా? మొత్తానికి అయితే ఇంకా వాళ్ళ నాయనమ్మ వచ్చేసింది. తనని ఎత్తుకొని ఇక తీసుకెళ్తుంటే ఇక బాయ్ చెప్పమనగా చూడండి ఎట్లా చెప్తారు. బాయ్ చెప్పేసి తనైతే వెళ్దామని ఉంది. ఇంకా తన మజా తెచ్చుకోవాలని అంత ఇంట్రెస్ట్ తనకి. ఏం చేస్తాం, తప్పదు కదా. మా చిన్న బంగారు కొండ చూడండి ఎట్లా ఆడుతున్నాడో. వాడికైతే బంగారు కొండకి మార్నింగే ఖచ్చితంగా 7 లోపు ఉగ్గు తినిపించేస్తాను. ఎందుకంటే ఇంకా చిన్నపిల్లలకి త్వరగా ఫుడ్ తినిపించేసేయాలి కాబట్టి 7కి తినిపిస్తాను. ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో అయితే 12 లోపు తినిపించేస్తాను. ఇంకా నైట్ 7 లోపు తినిపించేస్తాను. ఇట్లా టైం ఫాలో అవుతూ ఉంటాను తనకైతే. పాప చూడండి స్కూల్కి వెళ్తుందంట. ఏది పోతావా? స్కూల్కి పోతావా? పోతావా? ఏ స్కూల్ మీది? ఏ స్కూల్ మీరు? పిల్లలకి ఫుడ్ తినిపించాలంటే ఇవన్నీ యాక్టివిటీస్ చేస్తేనే తింటారు. లేకపోతే అస్సలు ఫుడ్ తినరు. అసలు బాగా సతాయిస్తూనే ఉంటారు. ఏబిసి చదువుతావా? పోయి స్కూల్ పోయి ఏం చదువుతావు? ఏబిసి చదువుతావా? తనైతే మొత్తానికి స్కూల్కి వెళ్తా అది ఇది అని చెప్పుకుంటూ ఫుడ్ అయితే కంప్లీట్ చేసేసింది. మార్నింగ్ టిఫిన్. మీ బస్ రాలేదు? స్కూల్ బస్ ఇంకా మీ డాడీ డ్రాప్ చేసి. పిల్లలు మాత్రం మస్తు అల్లరి చేస్తూ ఉంటారు. చాలా కష్టం పిల్లలతో. అసలు వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇంకా ఓకే పర్వాలేదు అనుకుంటాం. ఇంకా మా చిట్టితల్లి రాస్తుంది చూడండి రాత ఇట్లా రాస్తుంది. అసలు కష్టపడిపోతుంది బంగారు తల్లి అయితే. అమ్మయ్య అని బుక్ మూసేసుకుంటుంది. ఇక ఇంకా పెన్ను ఆ బుక్ లోపల పెట్టడానికైతే కష్టాలు పడిపోతుంది బుడ్డదైతే. ఇంకా ఎట్లాగో అట్లా చిన్నగా దూరుస్తుంది ఇక పెట్టడానికైతే. కానీ తనకైతే తన వల్ల అవ్వట్లేదు పెట్టడం. పిల్లల్ని చూసుకుంటూ వర్క్ చేసుకోవాలంటే కొంచెం కష్టమే. ఇంకా మా అత్తయ్య అయితే చిన్నపిల్లల్ని చూసుకుంటారు ఇద్దరిని. నేనైతే మార్నింగ్ టిఫిన్ ప్రిపేర్ చేసేస్తాను. ఇంకా బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది, పిల్లల్ని ఆడిపిస్తూ ఉంటుంది ఇంకా తనైతే. ఇంకా సో నాకు అంత ప్రాబ్లం ఏమి అనిపించదు. ఇంకా ఎవరో ఒకరు కొంచెం పిల్లలకి సపోర్టు ఉంటేనే బెటర్. లేకపోతే అసలు ఇంట్లో వర్క్ చేసుకోలేము మనమైతే.
ఇంకా మదర్స్ అందరూ అంతే కదండి, ఏదైనా సపోర్ట్ ఉంటేనే బాగుంటుంది. మా పాప గేమ్ స్టార్ట్ చేసింది, చిన్నప్పుడు గేమ్ ఇప్పుడు స్టార్ట్ చేసింది. తనకు గుర్తొచ్చింది, వాకర్ తీసుకొని మళ్ళీ వాకర్లో తిరుగుతూ ఉంది కొద్దిసేపు. ఇంకా తనకైతే తినిపించి బాబుకి పడుకోబెడతామని స్నానం చేపించేసాను. వాడు స్నానం చేసేసాడు. ఇంకా బుడ్డది కూడా స్నానం చేసేసింది. ఇంకా బిస్కెట్స్ తింటుంది. ఆ బిస్కెట్స్ తినుకుంటూ ఇక కొద్దిసేపు నాతో ముచ్చటేసింది, ఏంటి మమ్మీ ఇది అది అని. నాకు కూడా తినమనిస్తుంది. ఇంకా బిస్కెట్ అయితే వద్దులే బంగారు తల్లి నువ్వు తినేసే అని చెప్తే ఇంకా తను తినేసేస్తుంది బిస్కెట్ అయితే. ఇంకా క్యూట్గా డ్యాన్స్ ఏవి బంగారు తల్లి అంటే, అది చూడండి డ్యాన్స్ ఏమంటే కింద కూర్చుంటుంది, వేయమంటే ఇస్తలేదు. నేను నా బంగారు తల్లి అయితే ఇంకా పడుకోబెట్టేసేసాను తననైతే. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు పడుకుంటేనే తొందరగా లేస్తారు 12:31 లోపు. సో పడుకోబెట్టేసాను. ఇంకా నా వర్క్ నేను బిజీ అయిపోయా. అన్నం కూర ఇంకా పాలు పెరుగు అవన్నీ చూసుకోవాలి కదా, అవైతే చూసేసుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.